మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ల కోసం పని చేస్తానని చెప్పారు. టికెట్ల విషయంలో తాను కలగజేసుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యలు తన శాఖ తప్ప మరేం పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ పాత వాళ్లకు అన్యాయం చేయడం లేదని, గెలిచే వాళ్లకే టికెట్లు ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఒక్క తెలంగాణ కోసం తప్ప తానెప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదని, ఎప్పుడూ తాను పార్టీ కోసమే పనిచేశానన్నారు. తాము గేట్లు తెరవకున్నా బద్దలు కొట్టుకుని కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని, రుణమాఫీ, పెన్షన్లు లాంటి స్కీమ్స్ అమలు కావాలంటే కొంత సమయం పడుతుందని మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. మొదట్లో ఎలాగోలాగా నెట్టుకొస్తామనుకున్నాం. కానీ కేసీఆర్ అన్ని డిపార్ట్మెంట్లో వేల కోట్ల బకాయిలు పెట్టిపోయారన్నారు. ఏడాది 2 అయితే ఇబ్బంది అవుతుందన్నారు. రాష్ట్ర నిధులన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లోనే ఖర్చు పెట్టారని, విచారణ చేసి ఆ 3 సెగ్మెంట్ల నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఇక కడియం శ్రీహరి విషయంలో కూడా వెంకటరెడ్డి స్పందించారు. కడియం శ్రీహరి ఒక సిస్టమాటిక్ గా ఉంటారని, కానీ ఆయన కూతురు అలా చెప్పిందంటే బీఆర్ఎస్ పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 12 సీట్లు గెలుస్తుందని, నల్గొండ, భువనగిరి స్థానాల్లో భారీ మెజార్టీ వస్తుందన్నారు. బీజేపీకి 4 సీట్లు వస్తాయని అనుకుంటున్నా, కానీ అక్కడ తాము దృష్టి పెట్టమన్నారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అన్నింట్లో స్కాములు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు మంత్రి వెంకటరెడ్డి. అప్పుడు చేసిన పాపాలే కేసీఆర్ ను ఇప్పుడు చుట్టుముడుతున్నాయని, యాదగిరి గుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల రాష్ట్రంలో కరువు వచ్చిందని, దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను నాశనం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నాడన్నారు. కేసీఆర్ అధికారులతో పాపం పనులు చేయించాడని, ఇప్పుడు అధికారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు బాగా కురిసేవని, కాంగ్రెస్ హయాంలో అందరికీ ఇల్లు ఇచ్చామని చెప్పారు. అయితే కేసీఆర్ ఎవరికి ఇల్లు ఇచ్చారో తెలవదన్నారు. బీఆర్ఎస్ నేతలు దళిత బంధు, సీఎంఆర్ఎఫ్ పై కమిషన్లు తీసుకున్నారన్నారు. యాదగిరిగుట్టలో స్కామ్ జరిగిందని, ఎన్నికల తర్వాత విచారణ చేస్తామన్నారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామన్నారు. కేసీఆర్ తమ ఫామ్ హౌస్ కోసం ఊళ్లలో ఇళ్లను కూల్చి రోడ్లు వేసుకున్నారన్నారు. 200 కోట్లు ఖర్చు చేస్తే ఆలేరు పూర్తి అయ్యేదని, కానీ కేసీఆర్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ పై కూడా వెంకటరెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలో చూడలేదని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నారని, ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రూవ్ అయితే కేటీఆర్ కు 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. రజాకార్ కాసిం రజ్వీ కంటే ఫోన్లు ట్యాపింగ్ చేసిన వాళ్లు గొప్పోళ్లని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.